వందరం చెల్లించుకున్నాం ప్రియులారా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి రెండు రకాల మనుషులు ఉంటారండి. ఒకటి దేవుడు ఉన్నాడని నమ్మేవారు, రెండు దేవుడు లేడని నమ్మేవారు. దేవుడు లేడని నమ్మేవారిని నాస్తికులు అంటారు. వీళ్ళు ఎందుకు లేరు అని చెప్తారంటే, దేవుడు ఉంటే కనిపించాలి కదా, కనిపించినప్పుడు ఉన్నదని మేము ఎలా నమ్మాలి? వాళ్ళతో పాటు మరికొంతమంది ఉన్నారండి, వాళ్ళే శాస్త్రవేత్తలు. వీళ్ళు కూడా పరిశోధన చేస్తారు. పరిశోధనలో ఉంటేనే, చూస్తేనే వీళ్ళు నమ్ముతారు, లేకపోతే వీళ్ళు నమ్మరు. అయితే మన భారతదేశంలో దేవుని నమ్మేవారు చాలామంది ఉన్నారండి. దేవుని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఒక్క దేవుణ్ణి కాదండి, అనేక మంది దేవుళ్ళు నమ్మేవారు కూడా ఉన్నారు. బహుదేవత ఆరాధన అంటారు. అంటే భూమి మీద పుట్టిన తర్వాత మనిషి ఆలోచనలు రెండు రకాలుగా మారిపోయి, దేవుని నమ్మేవారు ఉన్నారు. ఓకే, ఇంతకీ దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అని ఆలోచన చేయగలిగితే, ఉన్నాడా లేడండి, మన పూర్వీకుల నుంచి పూజిస్తున్నారు కాబట్టి మనం కూడా పూజ చేయాలి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఉన్నాడా లేడా ఎవరు చూశారండి, మేము ఎలా చెప్పగలం అని ఒక ఆలోచనలోకి వెళ్తాం కదండి. మన ఆలోచన అంతే, అంతవరకు ఉండిపోయింది. దేవుడు ఉన్నాడా లేడా అని ఎలా చెప్పగలం అని ఆలోచించగలిగితే, చూడండి, మనం ఈరోజు ఎన్నో వస్తువులు కొంటున్నాం, ఎన్నో బట్టలు ధరిస్తున్నాం, ఎన్నో వస్తువులు వాడుకుంటున్నాం. ఒక వస్తువు ఏదైనా ఉందంటే, ఉదాహరణ మన దగ్గర ఉండే ఒక మొబైల్ ఫోన్ కానీ, ఒక టీవీ కానీ, ఒక బైక్ కానీ, ఒక కళ్ళజోడు కానీ, ఇలా ఎన్నో మనం వస్తువులను ఉపయోగిస్తున్నాం. వస్తువులు ఉన్నాయంటే వస్తువులు తయారు చేసిన వాడు ఖచ్చితంగా ఉంటాడన్న సంగతి మనకు తెలుసు. అలాగే ఈ ప్రకృతిలో సృష్టి ఉందంటే ఖచ్చితంగా ఈ సృష్టిని తయారు చేసిన వాడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. మనుషులుగా మనం ఉన్నామంటే మనల్ని చేసిన వాడు కూడా ఉన్నాడు, ఆయనే దేవుడు. అంటే కనిపించే, మన కంటికి కనిపించే ఈ ప్రకృతిని చూసి వీటిని చేసిన దేవుడు ఉన్నాడని మనం గుర్తుపట్టాలి. ప్రకృతిని మనల్ని చేసిన దేవుడు కూడా ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. దేవుడు ఉన్నాడండి. మరి ఆయన ఎందుకు కనిపించడు అని మనం ఆలోచన ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే దేవుడు గురించి తన గుణాన్ని, తన లక్షణాన్ని ఆయన చెప్పుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ. ఈ కళ్ళు ఆ ఆత్మను చూడలేవు. మళ్ళీ దేవుడు ఎటువంటి ప్రకాశమానంలో ఉన్నాడంట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుడు ఎందుకు మనిషికి కనిపించడు అంటే, దేవుని యొక్క శక్తిని చూసే శక్తి మన కళ్ళకు లేదు. ఆయన అంత సమీపింపరాని తేజస్సులో చావు లేనివాడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టే మనం చూడలేము దేవుణ్ణి. దేవుడు మనం అందుకోసమే చూడలేమండి. ఆయన అమరత్వం గలవాడే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కంటికి కనిపించడు. మరి ఎలా నమ్మాలండి అని మనం ఇంకొక ఆలోచన చేయగలిగితే, ఆయన ఉదాహరణగా ప్రకృతిలోనే పెట్టాడు. ఒక గాలి, మనం పీల్చే గాలి మన కంటికి కనిపించదు. కనిపించకపోయినా పీలుస్తున్నాం, అనుభవిస్తున్నాం కదండి. అలాగే దేవుడించిన వీటన్నిటిని చూస్తున్నప్పుడు గాలి ఎలా అయితే కనిపించదో, అది ఉందని మనం ఎలా అయితే నమ్ముతున్నామో పీల్చి, అలాగే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆ దేవుడు కలిగించిన వాటిని అనుభవిస్తూ దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. ఇంతవరకు బాగానే ఉందండి, దేవుడిని నమ్ముతున్నాం. ఇంతకీ దేవుడెవరు, దేవుడెవరు అనే ఆలోచనలోకి మనం రాలేదండి. ఒక వస్తువుని మనము డూప్లికేట్ 500 రూపాయలు 1000 రూపాయల నోటు తీసుకుని ఇచ్చారనుకోండి, డూప్లికేట్ అయితే మీరు తీసుకుంటారా? ఒక వస్తువు బాగులేని తెచ్చి మీకు అమ్మేశారు అనుకోండి, మీరు తీసుకుంటారా? ఒక ఫోన్ తెచ్చి ఇది టీవీ అన్నారు అనుకోండి, మీరు కొనుక్కుంటారా? గాజులు తెచ్చి ఇది చేరండి మీరు కట్టుకోండి అంటే కట్టుకుంటారా? అంటే ఏ వస్తువు ఏదన్న సంగతి మనకు తెలుసు, మరి దేవుడు ఎవరన్న సంగతి మనకు తెలుసా? దేవుడికి ఏ గుణాలు ఉంటే ఆయన దేవుడు అనాలి, దేవుడికి ఏ లక్షణాలు ఉంటే, ఏ స్వరూపం ఉంటే ఆయన దేవుడు అనాలి అన్న ఆలోచన మనిషి చేయట్లేదు. అందుకోసమే దేవుడు చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో, దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించును అంట. అంటే ప్రతి మనిషి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని వెతికేవారు లేరు, మరి దేన్ని వెతికేవారు ఉన్నారు? ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అని వెతికేవారు ఉన్నారు. రేపటి కూలి ఎలా సంపాదించుకోవాలో అని వెతికేవారు ఉన్నారు. రేపటికి డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ ఇల్లు కట్టుకోవాలి, ఏ బట్టలు ధరించుకోవాలి, ఏ ఆహారం తినాలి
అని పరిశోధించేవారు ఉన్నారు తప్ప దేవుని గూర్చిన ఆలోచన మనిషికి లేదు అని బైబిల్ చెప్తుంది. ఎవరైనా పరిశీలిస్తారేమో అని దేవుడు పరలోకము నుండి ఎదురు చూస్తున్నాడంట. ఒక్కడైనా నేను పుట్టించిన నా పిల్లల్లో ఎవరైనా నన్ను తెలుసుకుంటారేమో అని. దేవుణ్ణి పరిశీలించేవారు లేరు కనుకనే బహుదేవత ఆరాధన అనేది మన దేశంలోనికి వచ్చింది. అంటే ఎక్కువ మందిని పూజించడం, ఎక్కువ మంది దేవుళ్ళని చేసుకుని పూజించడం అనేది మనకు వచ్చింది. మన కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా తండ్రి అనేవాడు ఒక్కడే ఉంటాడండి. 5 పిల్లలున్నా 10 మంది ఉన్న పిల్లలు, మన ముందు తరం వారు ముసలి వాళ్ళు 15 మంది పిల్లలకు అనేవారండి. ఈ 15 మంది పిల్లలకి తండ్రి ఎవరు అంటే ఒక్కడే ఉంటాడండి. 10 మందిని కన్నా కూడా తండ్రి మాత్రం 10 మంది ఉంటారు, తండ్రి ఒక్కడే ఉంటాడు ఒక కుటుంబానికి. అలాగే ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉన్నా ఈ మనుషులందరినీ పుట్టించిన దేవుడు కూడా ఒక్కడే. అందుకోసమే మనకు మాదిరిగా దేన్ని ఉంచాడంటే, ఉదాహరణకు మనం తెలుసుకోవడానికి ఆకాశంలో సూర్యుడిని పెట్టాడండి. ఎన్నండి? ఒక్కటే. చంద్రుడు ఎన్ని పెట్టాడండి? ఒక్కటేనండి. ఈరోజు మనకి ఉదయం అయితే అమెరికాలో రాత్రి అండి. ఈరోజు మనకు ఉదయం అయితే అమెరికాలో రాత్రి. ఎందుకు? అందరికి ఒకేసారి ఉదయాన్ని ఇద్దాం కాబట్టి అందరికీ 2 సూర్యులు పెట్టిస్తే అయిపోతుంది కదా అని దేవుడు అనుకుంటే, మనం ఏమనుకుంటామంటే 2 సూర్యుడులు ఉన్నారు కాబట్టి 2 దేవుళ్ళని మనం ఎక్కడ అనుకుంటాం. మనం దేవుడు ఒక్కటే సూర్యుడిని ఇచ్చి ఆ సూర్యుని భూమి చుట్టూ తిప్పిస్తున్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే దేవుడు ఎంత ఆలోచించాడు చూడండి, దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడానికి. ఈరోజు ఎవరిలో రక్తం ప్రవహించినా ఆ రక్తం అంతా ఎవరిది? ఒక్కటేనండి. మనం పీల్చే గాలి ఒక్కటేనండి, మనం త్రాగే నీరు ఒక్కటేనండి. మరి దేవుడు కూడా ఒక్కడేనండి. అంతెందుకండి, మన చేతుల్లో వేలు ముద్ర ఉంది చూడండి. ఈ వేలు ముద్ర మనలాంటిది ఇంకొకరికి ఉండదండి. మనం ఏమనుకుంటామంటే, నాలాంటి వాళ్ళు ప్రపంచంలో 7 అంటారు కదండి. అది పెద్ద అబద్ధం అండి. ఎందుకంటే నువ్వు ఫింగర్ వేస్తే నీ అకౌంట్ ఓపెన్ అవుతుంది, ఇంకొకరి అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు. నువ్వు ఫింగర్ వేస్తే, నువ్వు వేలు ముద్ర వేస్తే నీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది, ఇంకొకరి ఆధార్ కార్డు ఓపెన్ అవ్వదు. అంటే నీలాంటి వాడు, నీలాంటి శరీర భాగాలు కలిగిన వాడు, నీలాంటి ఆకృతి కలిగిన వాడు ఇంకొకరు లేరండి ప్రపంచంలో. అందుకోసం దావీదు గారు అంటారు, నా జన్మ ఒక వింత అంటాడు. అంటే మనుషులు పుట్టుకలో కూడా దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలా చేసి ఈ ఒక్కడు కూడా నువ్వు ఒక్కడవే, నీ దేవుడైన తండ్రి కూడా ఒక్కడే అని తెలుసుకోవాలని దేవుడు మనిషిని ఒక్కొక్కలాగా పుట్టించాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు రకరకాలుగా ఆలోచించుకొని రకరకాలుగా దేవుళ్ళు చేసుకున్నారు. ఇంతకీ దేవుడు ఒక్కడే అని మనకు తెలిసింది. ఆయన పేరేంటి అని ఆలోచన చేయడం మొదలు పెట్టేశారు. ఆయన ఏమని పిలవాలి అన్న ఆలోచన విడిచిపెట్టేశారు. దేవుడు మనకేమవుతాడో తండ్రి? పిల్లలందరినీ కన్నాడంటే ఆ పిల్లల కన్నా ఆయనని ఏమని పిలుస్తాం? తండ్రి అని పిలుస్తామండి. భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఏమవుతాడో తెలుసండి? తండ్రి అవుతాడు. దేవుడు మనకు తండ్రి. ప్రపంచ జనాభా అందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు మనందరికీ తండ్రి, మనమంతా ఆయనకి పిల్లలం. మరి దేవుడు ఒక్కడైతే మరి ఎంతమంది ఏంటండి దేవుళ్ళు అనే ఆలోచన మనలో పుడుతుంది ఖచ్చితంగా. దేవుడు మనుషులందరి భాష ఒకటే ఉండేదండి. మొదటిగా ఒకే భాష ఉండేది. బైబిల్లో చెప్పబడింది ఒకే భాష ఉండేది, హెబ్రీ భాష. ఈ భాష ఉన్న తర్వాత మనుషులందరూ ఏమనుకున్నారంటే, మనం అందరం ఒక దగ్గర ఉండిపోదాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రపంచ భూభాగం మీదకి వెళ్ళొద్దు, ఒక దగ్గరే మనం అందరం కలుసుకొని ఎత్తైన శిఖరం, ఆకాశం కంటే ఎత్తైన శిఖరం కట్టుకొని మహిమ తెచ్చుకుందాం, పేరు తెచ్చుకుందాం అనుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి భాషలు తారుమారు చేశాడండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషను ఇచ్చాడు. అలా విడిపోయిన వారే రకరకాల ప్రాంతాలకు వెళ్ళి రకరకాల భాషలతో మాట్లాడడం మొదలెట్టారు. ఒక భాషకు సంబంధించిన వారు ఒక దేశంగా కట్టబడ్డారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ వచ్చాయండి. ప్రపంచంలో దేశాల్లో ఉన్న మనుషులందరూ ఒకే వ్యక్తి నుంచి వచ్చారు. ఆయన పేరే ఆదాము గారు. దేవుడు మొట్టమొదటిగా ఒక్క మనిషిని కలుగు చేసి ఆ మనిషిలో నుంచి ఆదాము అవ్వ అనే ఆ 2 వ్యక్తుల్లో నుంచే ప్రపంచ జనాభా, ఏ జాతి మనుషులైనా, యావత్ భూమి మీద కాపురం ఉన్న ఏ మనుషుడైనా, అడు నల్లవాడైనా తెల్లవాడైనా పుట్టువాడైనా పొడవాడైనా ఎటువంటి రూపం కలిగిన వాడైనా ప్రపంచ ప్రజలందరూ వచ్చింది ఒక్క మనిషి నుండే. ఆ మనిషి నుంచే ప్రపంచ జనాభా రకరకాల భాషలుగా ఉంది. ఈరోజు ఈ భాషలు ఉండేసరికి దేశాలుగా విభాగింపబడేసరికి మనుషులు కూడా ఏమనుకున్నారంటే, మనది ఒక దేశం కనుక మనం ఒక దేవుని చేసుకుందాం అని మట్టి మెదడులో, మనిషి మెదడులో పుట్టిన ఆలోచనే దేవుడు.
వారు ఒక రూపాన్ని ఇచ్చుకున్నారు. వారి చమత్కార కల్పనలో, వారి హృదయంలో పుట్టిన ఆలోచన దేవుడండి. అంటే దేవుడు ఎలా ఉంటాడేమో. ఇంకో విషయం చెప్పమంటారా? మరి దేవుణ్ణి ఎవరు చూడనప్పుడు దేవుడు ఇలానే ఉంటాడని మనిషికి ఎలా తెలుసు? చూడండి, దేవుడికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు. అంటే మనిషికి ఉందని దేవుడు కూడా అలాగే ఉంటుందా? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు కదా. మరి ఆ రూపం ఎలా వచ్చింది? ఆలోచించారండి ఏ రోజైనా? మనం పెట్టుకుని పూజిస్తున్న ఫోటోల్లో కానీ, మనం ఆరాధిస్తున్న దేవాలయాలు, గుళ్ళలో కానీ కొన్ని రూపాలు మనకు కనిపిస్తాయి. అది ఎవరి ఆలోచన? ఇదిగోండి, మనిషి ఆలోచన, మనిషి మెదడులో పుట్టిన ఆలోచన. ఆలోచించాడు, దేవుడు ఇలా ఉంటాడేమో అనుకున్నాడు తప్ప దేవుణ్ణి చూస్తే ఏ మనిషి బ్రతకడు. దేవుని చూడలేరు, ఏ మనిషి బ్రతకలేడు. మరి ఈ రూపాలు ఎలా వచ్చాయంటే ఇదిగోండి, మనిషి మెదడులో పుట్టిన ఆలోచన. దేవుడు చెప్పాడండి, మనుషుల యొక్క, జంతువుల యొక్క, చతుష్పాద జీవుల యొక్క రూపాలుగా మార్చుకుంటాడని, పక్షుల యొక్క రూపాలుగా మార్చుకుంటాడని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే మనుషులు ఏం చేశారు తెలుసండి? మనిషి రూపంలో కొన్ని, జంతువుల రూపంలో కొన్ని, పక్షుల రూపంలో కొన్ని, కీటకాల రూపంలో, పురుగుల రూపంలో కొన్ని రూపాలుగా దేవుని మహిమను అందించారండి ఈరోజు. అంటే చనిపోయే, క్షయమయ్యే మనుషుల యొక్క రూపాలను పెట్టుకున్నారు. అంటే మనిషి ఏ రోజైనా చనిపోతుంది, కానీ ఆ రూపాన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు. చనిపోతాయండి ఏ రోజైనా జంతువులు, ఆ రూపాన్ని దేవునిగా ఆరాధిస్తున్నారు. పురుగులు ఏ రోజుకైనా చనిపోతాయండి, ఆ రూపాన్ని పెట్టుకుని దేవుడిగా ఆరాధిస్తున్నారు కదండి. కానీ దేవునికి చావుందా? లేదండి. దేవుడు అక్షయుడు, క్షయం కానివాడు. మరి అటువంటి ఆయనని ఇటువంటి రూపాలతో మనం ఆరాధించవచ్చా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనమే ఉన్నామండి, మనల్ని ఒక బొమ్మ చూపించి ఈ బొమ్మ నువ్వేరా అన్నాం అనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది? ఒక కుక్క దారిపోతున్న ఒక కుక్కను చూసి, ఒరే ఆ కుక్క ఎవరో తెలుసా, నువ్వే అంటేనే మనం తట్టుకోలేం. ఒక కుక్క రూపాన్ని చూపించి దాని మీద మన పేరు రాస్తేనే మనం తట్టుకోలేం. అలాంటిది సాక్షాత్తు సర్వ శరీరులను కలిగించిన, సర్వ సృష్టిని కలిగించిన ఆ దేవాది దేవుణ్ణి ఒక జంతు రూపంలోనో, పక్షి రూపంలోనో, మనిషి రూపంలోనో చేస్తే ఆ దేవునికి ఎంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒక్కడే, ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆయన మనకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఈ విషయం మనం తెలుసుకోకుండా ఒకవేళ కన్ను మూసామా, ప్రాణం వదిలామా, పాతాళానికి జారిపోతాం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక. ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలం 70-80 సంవత్సరాల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిన్ను పుట్టించిన నీ తండ్రి ఎవరు? నిన్ను కలుగు చేసిన దేవుడు ఎవరు? చూడండి, మనం ఏదైతే ఆరాధిస్తున్నామో, ఏ ఫోటో దగ్గరకో, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఆరాధిస్తున్నాం కదండి, ఆ ఆరాధించే దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క ఆలోచన మీరు చేయండి. నేను పూజించే ఈ వస్తువు నన్ను పుట్టించగలదా? ఇదొక్క ఆలోచన చేయండి. మీరు ఒక చెట్టు దగ్గరికి వెళ్తారా? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని మొక్కాలి అంటే ముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ చెట్టు నన్ను చేయగలదా? మీరు ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తారా? ఆ రాయి నన్ను చేయగలదా? ఇలా ఆలోచించండి ఒకసారి. లేదండి. ప్రకృతిలో ఉన్నది ఏది మనల్ని తయారు చేయలేదు. ప్రకృతిని మనల్ని కలుగు చేసిన వాడు దేవుడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. అర్థమవుతుందండి? ఒకసారి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చూడండి, మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయండి. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మాకు పెళ్ళి అవుతుంది కనుక, మాకు పిల్లలు పుడతారు కనుక వారికంటూ ఆస్తి ఉండాలి, వారికంటూ ఇల్లు ఉండాలి, ఇంట్లో వాళ్ళు వాడుకోవడానికి కొన్ని సామాగ్రి ఉండాలి అని కొన్ని వస్తువులు ఇంట్లో కొనేసి పెడతారు. ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, కొన్ని కూరగాయలు కానీ, లేదా ప్లేట్లు కానీ, పల్లెములు కానీ, ఇలా రకరకాల వస్తువులు పెడతారండి. రకరకాల వస్తువులు తండ్రి అవుతారా? ఆ రకరకాల వస్తువులు కనిపెట్టిన వాడిని తండ్రి అవుతాడా? కొనేసి పెట్టిన వాడు తండ్రి అవుతాడా? ఉన్న వస్తువులు తండ్రి అవుతాయా మనకి? ఒకసారి ఆలోచించు. మీరు ఎవరిని తండ్రి అని పిలుస్తారండి? బింది దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు అల్లది కావాలని అడుగుతామా? టీవీ దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు అది వస్తువు కొనేసి అని అడుగుతామా? ఎవరిని అడుగుతామండి? అన్నీ కొనేసి ఇచ్చిన తండ్రి ఒకడు ఉన్నాడు మనకి. పిల్లలకి తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయనకి వెళ్ళి అడుగుతాం, నాన్న నాకు ఇది కావాలని. మరి మనుషులు ఎవరిని అడగాలి? దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు అది కావాలని ఎవరిని అడగాలి? ఈ ప్రకృతిని అంతటిని కలిగించిన తండ్రి ఉన్నాడు మనకు, ఆయనే దేవుడు. ఆయన్ని అడగాలి మనం. అంతేగాని దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న ఈ చెట్టు చేమల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే అవి ఏమిస్తాయి మనకి? ఇంట్లో దాకల దగ్గరికి వెళ్ళి, కూరగాయల దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలంటే అది ఇస్తుందా? ఇవ్వదండి.
ప్రకృతిలో ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి మనం ఏవి అడిగినా అవి ఇవ్వలేవు. మరి ప్రకృతిని కలిగించిన దేవుడు మహానుభావుడు ఉన్నాడు పైన, ఆయన్ని అడగాలి. తండ్రి నాకు అది కావాలి, తండ్రి నాకు జీవం కావాలి, తండ్రి నాకు జ్ఞానం కావాలి, తండ్రి నాకు ఇది కొదువుగా ఉంది అది అనుగ్రహించంటే దేవుడు అనుగ్రహిస్తాడండి. దేవుడు ఒక్కడే అని పరలోకమందు అన్నాడు. సృష్టిలో ఉన్నవి దేవుడు కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. సృష్టికర్తే దేవుడని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఇది తెలుసుకోకుండా కన్ను మూస్తే దేవుణ్ణి తెలుసుకోనందుకు నీకు తప్పదు నరకం. చూడండి, మనం పిల్లల్ని పెంచుతాం, వారిని హాస్టల్లోనో లేకపోతే జాబుల నిమిత్తం ఎక్కడికి పంపిస్తాం. వాళ్ళు తిరిగి వచ్చి ఊర్లో ఉన్న అమ్మ నాన్నల్ని తండ్రి నాన్న అమ్మ అని పిలకుండా ఊర్లో ఎవరినో పిలుస్తున్నారు అనుకోండి అమ్మ నాన్నని, మీకు ఎంత కోపం వస్తుందండి? ఒక కర్ర పట్టుకొని, ఊరే నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నా భరించి నేను పెంచానురా, ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా నాన్న అని పిలకుండా ఊర్లో ఎవరినో అమ్మా నాన్న అని పిలుస్తావరా అని మన కోపం చూపిస్తాం పిల్లల మీద. మరి దేవుడు ఎంత 6 దినాల్లో సృష్టి కష్టపడి చేసి మనం పుట్టకముందు ఇన్ని చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిలో దేన్నో తండ్రి అని పిలుస్తుంటే ఆ దేవాది దేవునికి ఎంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆ కోపమే పాతాళ లోకం. పాతాళ లోకం అగ్ని ఆరది ఆత్మ చావని అనంతకాలపు శిక్షణకి ఈ భూమి మీద దేవుణ్ణి తెలుసుకోనందుకు పాతాళానికి వెళ్ళిపోతాం మనం అందరం. ఆ దేవుణ్ణి పరిచయం చేయడానికి మేము ఈరోజు ఈ విధంగా వచ్చామండి. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని మీరు తెలుసుకోవాలి. ఆ దేవుని దగ్గరికి, ఆ మోక్ష రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇదిగోండి, మనం ఇంతకీ నమ్మట్లేదు కాబట్టి ఆ దేవుడు ఎవరో, ఆ దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. నాయన తండ్రి అంటే ఎవరో కాదు, మీరు భూమి మీద ఉన్న దేన్నో చూసి దేవుడు దేవుడని ఆరాధిస్తున్నారు కాదు నాయన. పరలోకమందు దేవుడు ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వం నేను కూర్చొని వచ్చాను భూమి మీదకి. నేను చెప్తున్నాను వినండి, దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన మనకు తండ్రి. చూడండి, దేవుడు వచ్చి చెప్తున్నాడండి. మనకేదో ప్రాంతం, కొంతమంది అమెరికా ఉందా అంటే ఉందని నమ్ముతున్నాం ఈరోజు. అమెరికా ఎవరైనా చూశారండి? ఇక్కడ ఎవరు చూడలేదండి. కానీ ఒక వ్యక్తి వచ్చి చెప్తే నమ్మేస్తున్నామా? నమ్మేస్తున్నామండి. మరి ఒక వ్యక్తి మాటలే నమ్మినప్పుడు దేవుని మాట నమ్మమా? యేసుక్రీస్తు దేవుడు అండి, ఆయన భూమి మీదకి వచ్చి చెప్పాడు, పరలోకం ఉందే పాతాళం ఉందే, మనం పరలోకం వెళ్ళండి నా ద్వారా అని యేసుక్రీస్తు చెప్పాడు. యేసు భూమి మీదకి వచ్చాడు, తన తండ్రి ఎవరో చెప్పారు, దేవుడు ఎవరో చెప్పాడు. పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి పాపమును జయించి పాపం చేసిన మనల్ని అందరినీ దేవుడెవరో తెలుసుకోకుండా బ్రతుకుతున్న మనకందరికీ దేవుడెవరో ప్రకటించి మరణించి సమాధి చేయబడి తిరిగి వెళ్ళాడండి. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను తండ్రి వద్దకి, అది మీరు రావాలా? నేనే తండ్రిని కలిగి ఉన్నానో ఆ తండ్రిని మీరు ఆరాధించాలి. తండ్రిని ఆరాధించేవారు ఇట్టువారే కావాలన్నాడు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. మనం ఏదేదో చేసి ఆరాధిస్తాం కాదండి, పరిశుద్ధాత్మను కలిగి సత్యమైన వాక్యం బాటలో మనం నడవగలిగితే, దేవుని మాటల ప్రకారం మన జీవితాలు కట్టుకోగలిగితే ఆ ఒక్కడై ఉన్న దేవుని యొద్దకు మనం చేరగలం. లేకపోతే అనంతకాలపు శిక్షలకు వెళ్ళిపోతాం. దేవుడుండే లోకం స్వర్గం, అది మహా సంతోషకరమైన లోకం. మన తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడండి. చూడండి, మీరు పిల్లలు ఉద్యోగాల కోసం వెళ్తే వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తారు కదండి, అలాగే దేవుడు కూడా పైనుంచి చూస్తున్నాడు. నాన్న నా దగ్గరికి రా, పరలోకం వచ్చే, నీకు చావు అనేది ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇదిగో నా దగ్గరికి రావడానికే. నువ్వు నన్ను తెలుసుకో, భూమి మీద ఉన్నప్పుడు బ్రతికున్నప్పుడే దేవుడు ఎవరో తెలుసుకో, నీ తండ్రి ఎవరో తెలుసుకొని నా దగ్గరికి రా, నీకు నిత్యమైన సంతోషం ఉండే లోకాన్ని ఇస్తాను. మనకి భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయండి. ఈ కష్టాలు చూసినప్పుడు ఏటి కష్టాలు, ప్రతిరోజు వండుకోవడం, ప్రతిరోజు దోముకోవడం, ప్రతిరోజు బట్టలు ఉతుక్కోవడం, ఇదే పనే జీవితాంతం. ముసలయ్యేసరికి రోగాలు, ఈ బాధలన్నీ లేకపోతే బాగుండు అనుకునే గొప్ప లోకం ఒకటి ఉందండి, అదే పరలోకం. అటువంటి లోకాన్ని మీరు అందరూ సంపాదించుకోండి. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. యేసు అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేరు, ఆ పరలోక రాజ్యం వెళ్ళలేరు. కాబట్టి ఆలోచించండి, ఈ సత్యాన్ని గ్రహించి మీ మనసును మార్చుకొని దేవుని వైపు తిరగాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.